సినిమా రంగంలో రాణించాలంటే కావలసిన ప్రధాన లక్షణాలు. మొట్టమొదటిగా సినిమాలో రాణించాలనే తపన, కసి, వాటన్నిటితో పాటు టాలెంట్. అయితే టాలెంటు వెంటనే ఎవరికీ తెలియదు. దాన్ని గుర్తించేంత వరకు వేచి చూసే సహనం ఉండాలి. సహనంతో పాటు ఆ టాలెంట్ని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రదర్శించగలగాలి. వారి గురించి వీరి గురించి మాట్లాడేది మానేయాలి. నేనేమి చేయగలను అనే సంగతినే దర్శకుడి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర ప్రదర్శించగలగాలి. తర్వాత నాకు మించిన నటుడు లేడనే గర్వాన్ని ఏ కోశానా కనిపించనీయకూడదు. మీరు ఇవ్వండి, నా ప్రయత్నం నేను చేస్తాను, బెటర్ అవుట్పుట్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తానని చెప్పి ఆ డెడికేషన్ నీలో ఉన్నటువంటి గుణంగా అతనికి స్పష్టంగా తెలియాలి. నాకు మించిన వాడు లేడు అన్నట్టుగా ఇతరుల దగ్గర వ్యాఖ్యానాలు చేస్తూ పోయినప్పుడు ఇంకొక నటుడికి నీ మీద ఒక రకమైనటువంటి ఈర్ష్య ఏర్పడి, ఇగో ఏర్పడి నీ మీద కంప్లైంట్స్ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొదట్లో అవకాశాలు లేనప్పుడు రెమ్యునేషన్ గురించి పట్టించుకోకూడదు. అవకాశాలు వచ్చి నీకు డిమాండ్ పెరిగే కొద్దికి రెమ్యునేషన్ వద్దన్నా కూడా అదే పెరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు నేను రెమ్యునేషన్ ఇస్తే తప్ప నేను నటించును అంటే నీకు గుర్తింపే లేనప్పుడు నీకు రెమ్యునేషన్ ఇచ్చే ప్రసక్తే సినిమా ఫీల్డ్లో ఉండదు. అంతవరకు నీ బ్రతుకు సంబంధించి, నీ యొక్క భుక్తికి సంబంధించి, నీ యొక్క అవసరాలకు సంబంధించినవి ఎన్నున్నప్పటికీ కూడా వాటన్నిటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా ఫీల్డ్లో ఒక నటుడుగానైనా, ఒక కెమెరామెన్గానైనా, ఒక దర్శకుడుగానైనా, ఒక కథకుడుగానైనా ఏ రంగంలోనైనా రాణించాలంటే నీలో ఉండే ప్రధాన లక్షణాలన్నీ అవకాశం వచ్చేదాకా ప్రతి ఒక్కరి తలలో నాలుకలాగా మెలగడం నేర్చుకోవాలి. నువ్వు నటుడిగా ఉండేటప్పుడు కెమెరామెన్కి సలహా ఇవ్వడము, నువ్వు నటుడిగా ఉండేటప్పుడు రచయితకు సలహా ఇవ్వడము, నువ్వు నటుడిగా ఉండేటప్పుడు దర్శకుడికి సలహా ఇవ్వడము, నువ్వు నటుడిగా ఉండేటప్పుడు నిర్మాతకు సంబంధించి సలహాలు ఇవ్వడము, ఇట్లాంటి ఉచిత సలహాలు ఇవ్వటం వల్ల నువ్వు అతి అని, నీ వల్ల డిస్టర్బ్ అవుతా ఉందని, నువ్వు ఏదేదో చెప్పడం వల్ల పక్కన వాళ్ళందరూ కూడా ఈర్ష్య, అసూయలు ఆటోమేటిక్గా వస్తాయని నిన్ను గమనించే ప్రతి కన్ను ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే కన్నే ఆలోచిస్తూ ఉంది అంటే ఎంత సూక్ష్మంగా సినిమా పరిశ్రమలో ప్రవర్తించాలో నువ్వు అర్థం చేసుకుని తీరాలి. అంతేగాని ఉత్తుత్తి మాటలు, ఉడాలు మాటలు, నీ వ్యక్తిగత విషయాలు, నీకున్నటువంటి కష్టాలు, నష్టాలు అవన్నీ అక్కడ ప్రదర్శించడం వల్ల నువ్వు చులకనవుతావే తప్ప కొత్తగా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉండదు. నీకు వచ్చిన అవకాశాన్ని ఎలా ప్రదర్శించాలి, దాని దగ్గర నీకున్నటువంటి టాలెంట్ను వాళ్ళకి ఎలా చూపించాలి. షార్ట్ ఓకే అన్నప్పుడు నువ్వు ప్రదర్శించే నటనకును, షార్ట్ లేనప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు కుర్చీలో ఉండే వ్యవహారానికిను అస్థి మసికార తేడా ఉంటుంది. షార్ట్లో నువ్వు ఏమైనా చేయొచ్చు, పాత్రకు తగినట్టుగా నువ్వు ఆవభావాల విషయంలో ఎంత గర్వానైనా ప్రదర్శించవచ్చు. అంటే ఆ పాత్ర పరిధిలో నువ్వు నేను దీనికి మించిన ఆకాశమే అద్దులన్నట్టుగా చేయగలననేటువంటి అహాన్ని కూడా ప్రదర్శించవచ్చు కెమెరా ముందు. కానీ కెమెరా ఆన్ అయింది, ఆఫ్ అయిన తర్వాత వచ్చి కుర్చీలో కూర్చున్నప్పుడు నిన్ను గమనించే కన్నులు స్టూడియోలో కానీ, సెట్లో కానీ వందలు ఉంటాయి. వాటన్నిటినీ గమనించుకొని నీ ప్రవర్తన నువ్వు సరిదిద్దుకోకపోతే సినిమా పరిశ్రమలో రాణించే అవకాశాలు బొత్తిగా ఉండవు. నిజమే, ఒక్కొక్కసారి నిన్ను విసిగిచ్చుంటారు, ఒక్కొక్కసారి నిన్ను శాపనార్థాలు పెట్టుంటారు, నిన్ను ఒక్కోసారి అవమానాలు చేసి ఉంటారు. అసలు నీ ముఖం సినిమా పరిశ్రమకు పనికొచ్చేదా అని ఉంటారు. నీ టాలెంట్ దేనికి పనికొస్తుందని ఎగతాళి చేసి ఉంటారు. నీ ముందర ఎందుకు పనికిరాని నటుడు కూడా నీ నటనకు సంబంధించి విమర్శలు బోల్డని చేసి ఉంటాడు. అయినా కూడా నీకు అవకాశం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. ముఖ్యంగా నీ వ్యక్తిగత విషయాలు అనేటివి సినిమా పరిశ్రమలో నువ్వంటూ స్థానం నిలబడుకునేదాకా ఎవ్వరి దగ్గరను ప్రదర్శించకూడదు. ప్రదర్శించినప్పుడు ఆటోమేటిక్గా నీ వ్యక్తిత్వం చులకనేప్పుడు నీకు ఇచ్చే అవకాశంలో కూడా గౌరవం తగ్గిపోతుంది. దాన్ని గుర్తించకుండా నువ్వు ప్రవర్తించడం అంటే సినిమా పరిశ్రమలో కత్తి మీద స్వామి. మన ఊరి పాండవుల సినిమా అప్పుడు చిరంజీవికి నిర్మాత, కాస్ట్యూమ్ డిజైన్ అయినటువంటి జయకృష్ణ గారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటించవలసిన అవసరం ప్రతి నటుడికి, ప్రతి సాంకేతిక నిపుణుడికి, వర్ధమాన కళాకారులందరికీ ఉందని తెలియజెప్పడం నా యొక్క ఉద్దేశం. ఆయన చిరంజీవితో అన్న మాట
బాగా మాట్లాడు, అట్లని మాటలు రానివాడిలాగా ఉండద్దు. బాగా నటించు, అట్లని నాకు మించిన వాడు లేడని ప్రదర్శించవద్దు. ఈ విధంగా ప్రతి ఒక్కటి అవుట్పుట్కును ఇన్పుట్కు మధ్యలో నువ్వు బ్యాలెన్స్ చేసుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ప్రతిభావంతంగా లేకపోతే నువ్వు రాణించలేవు. వీటిని నువ్వు పాటించు. భగవద్గీత సూత్రాల్లాగా వీటిని పాటిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా కష్టమైనా నష్టమైనా నువ్వు అనుకున్నటువంటి రంగం, అది నటుడు కావచ్చు, దర్శకుడు కావచ్చు, ఇంకొక కెమెరామెన్ కావచ్చు, ఇంకొక ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కూడా ఉన్నత స్థానాలు ఖచ్చితంగా అధిరోహిస్తారని ఆ రోజు మనమూరి పాండవుల సందర్భంలో చిరంజీవికి జయకృష్ణ చెప్పినటువంటి పాఠం శిరోధార్యంగా భావించాల్సిన అవసరం సినిమా ఫీల్డ్లో ఉంది. అహం అనేది నీకే శత్రువు అనే సంగతిని గుర్తించుకుంటే ఖచ్చితంగా అవకాశాలు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. అది వర్ధమాన కళాకారులకు నేను ఇచ్చే సలహా.